దాన్ని. నేను ఇంతకు ముందు చాలా సెన్సిటివ్ గా ఉండేదాన్ని. ఇంతకు ముందు క్లాసులకి బంక్ కొట్టేదాన్ని. ఇంతకు ముందు నేను ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఇంతకు ముందు నేను ఆ షాప్ లోనే బట్టలు కొనుక్కునేదాన్ని కదా. ఈ సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్తాం? హలో ఎవ్రీవన్, ఐ ఆమ్ బ్యాక్ విత్ న్యూ కాన్సెప్ట్. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ దీస్ సెంటెన్సెస్. చూద్దాం ఇప్పుడు అవేంటో. సి, ఇంతకు ముందు నేను అలా చేసేదాన్ని, ఇంతకు ముందు నేను ఇలా చేసేవాడిని అన్నప్పుడు యూస్ టు స్ట్రక్చర్ వాడతాం. చూద్దాం ఇప్పుడు ఆ స్ట్రక్చర్ ఏంటో. చూడండి, ఫస్ట్ సబ్జెక్టు, నెక్స్ట్ యూస్ టు ప్లస్ V1. దిస్ ఈస్ ద ఫార్ములా. ఓకే, సబ్జెక్ట్ అంటే ఆల్రెడీ ఐ టోల్డ్ యూ హూ ఆర్ ద సబ్జెక్ట్స్ కదా. ఐ, యూ అండ్ హీ, షీ, ఇట్, దే, వి, దీస్ ఆర్ కాల్డ్ సబ్జెక్ట్స్ కదా. యూస్ టు అన్నది చిన్న ఫ్రేజ్, దీన్ని బట్టి చూద్దాం. ఓకే, నేను ఇంతకు ముందు చాలా సెన్సిటివ్ గా ఉండేదాన్ని. ఇంతకు ముందు నేను చాలా సెన్సిటివ్ గా ఉండేదాన్ని. ఐ యూస్ టు బి సెన్సిటివ్. ఇక్కడ చూడండి, చూడండి, ఐ యూస్ టు, దిస్ ఇస్ ద సబ్జెక్ట్, దిస్ ఇస్ ద ఫ్రేజ్, దిస్ ఇస్ ద సబ్జెక్ట్, దిస్ ఇస్ బి ఫార్మ్, దిస్ ఇస్ యాడ్జెక్టివ్ కదా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, నేను ఇంతకు ముందు ఆ షాప్ లోనే బట్టలు కొనేదాన్ని. ఐ యూస్ టు బై ఇన్ దట్ షాప్ ఓన్లీ. ఓకే, నేను ఇంతకు ముందు క్లాసులకి బంక్ కొట్టేదాన్ని. ఐ యూస్ టు బంక్ ద క్లాసెస్ ప్రీవియస్ కదా. ఇంతకు ముందు నేను చేసేదాన్ని అన్నప్పుడు ఐ యూస్ టు ప్లస్ V1 వాడతాం కదా. మరి ఇంతకుముందు నేను అలా చేసేదాన్ని కాదు, ఇంతకుముందు నేను అలా మాట్లాడేదాన్ని కాదన్నప్పుడు నెగటివ్ యూస్ చేస్తాం. చూడండి, ఐ డింట్ యూస్ టు ప్లస్ V1. ఓకే, ఐ డింట్ యూస్ టు ప్లస్ V1. ఇక్కడ సబ్జెక్ట్ మారలేదు, ఓన్లీ వి యాడెడ్ హియర్ డింట్ ఓన్లీ. ఇంతకుముందు నేను క్లాసులకి బంక్ కొట్టేదాన్ని కాదు. ఐ డింట్ యూస్ టు బంక్ ద క్లాసెస్. నేను ఇంతకుముందు చాలా సెన్సిటివ్ గా ఉండేదాన్ని కాదు. ఐ డింట్ యూస్ టు బీ సెన్సిటివ్. నేను ఇంతకుముందు సెన్సిటివ్ గా ఉండేదాన్ని కాదు. నేను ఇంతకుముందు మా పేరెంట్స్ కి బాగా అలవాటు పడిపోయాను అంటే ఐ యూస్ టు మై పేరెంట్స్ అంతే. ఐ యూస్ టు పక్కన మై పేరెంట్స్ పెట్టాను అంతే, ఇంకా బీ పెట్టలేదు, సెన్సిటివ్ పెట్టలేదు. ఓకే, నెక్స్ట్ చూడండి, అక్కడ అదే వర్బ్ అయితే అక్కడ మనం V1 యూజ్ చేయాలి. ఏదైనా యాడ్జెక్టివ్ గానీ నౌన్ గానీ వస్తే యూస్ టు బి పక్కన డైరెక్ట్ గా యూజ్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద నెగిటివ్ సెంటెన్స్. నవ్వు చూడు, ఇప్పుడు చూడండి, ఇంతకుముందు వాళ్ళ చేసేదానివా అని అడగాలి. అప్పుడు ఎలా యూజ్ చేస్తాము? ఇంతకుముందు నువ్వు బాగా సెన్సిటివ్ గా ఉండేదానివా, ఇంతకుముందు నువ్వు క్లాసులకి బంక్ కొట్టేదానివా అన్నప్పుడు ఏం చేస్తామంటే సెంటెన్స్ డిడ్ తో స్టార్ట్ చేస్తాం. Did you used to bunk the classes? V1 యూజ్ చేయాలి. అంటే ఇక్కడ మనం డిడ్ తో సెంటెన్స్ స్టార్ట్ చేసాం. ఓకే, డిడ్ యూ యూస్ టు బంక్ ద క్లాసెస్? ఓకే, నువ్వు ఇంతకు ముందు చాలా సెన్సిటివ్ గా ఉండేదానివా? డిడ్ యూ యూస్ టు బి సెన్సిటివ్? ఓకే, నువ్వు చాలా సెన్సిటివ్ గా ఉండేదానివా? నేను ఇంతకు ముందు నా చదువుకునే రోజుల్లో నేను చాలా క్లవర్ని. ఐ యూస్ టు బి క్లవర్. ఐ డింట్ యూస్ టు బి యారగెంట్. నేను యారగెంట్ ని కాదు. ఓకే, నౌ వి విల్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్, దెన్ యూ విల్ కమ్ టు నో హౌ టు యూస్. చూద్దామా? నేను ఇంతకు ముందు చాలా యారగెంట్ ఉండేదాన్ని. ఐ యూస్ టు బి యారగెంట్. నేను ఇంతకు ముందు చాలా రూడ్ గా ఉండేదాన్ని కాదు. ఐ డింట్ యూస్ టు బి ఓకే రూడ్. నేను ఇంతకుముందు క్లాసులకు రెగ్యులర్ గా వెళ్ళేదాన్ని. ఐ యూస్ టు గో టు క్లాసెస్ రెగ్యులర్లీ. ఓకే, నువ్వు ఇంతకుముందు క్లాసులకు రెగ్యులర్ గా వెళ్ళేదానివా? డిడ్ యూ యూస్ టు గో టు కాలేజ్ రెగ్యులర్లీ? ఇంతకుముందు కాలేజ్ కి రెగ్యులర్ గా వెళ్ళేదానివా? నువ్వు ఇంతకుముందు మీ పేరెంట్స్ మాట వినేవాడివా? డిడ్ యూ యూస్ టు లిజన్ యువర్ పేరెంట్స్ వర్డ్స్? ఓకే, డిడ్ యూ యూస్ టు లిజన్ యువర్ పేరెంట్ వర్డ్స్? నువ్వు ఇంతకుముందు మీ పేరెంట్స్ వర్డ్స్ వినేవాడివా? ఓకే, నేను ఇంతకుముందు మా పేరెంట్ మాట అసలు వినేదాన్ని కాదు. ఐ డింట్ యూస్ టు లిజన్ మై పేరెంట్స్ వర్డ్స్. ఇంతకుముందు నేను పెద్దవాళ్ళని గౌరవించేదాన్ని. ఐ యూస్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్.
చూసారు కదా. మరి ఇంతకు ముందు చేసేదానిని అన్నప్పుడు ఐ యూస్ టు అంటున్నాం, కానీ ఇప్పుడు నేను అలవాటు పడ్డాను. ఇప్పటిదాకా చెప్పింది ఏంటి? పాస్ట్ టెన్స్ గురించి కదా. మరి ఇప్పుడు నేను ఇలా చేస్తాను, ఇప్పుడు నేను అలవాటు పడ్డాను అన్నప్పుడు ఇదే వాడతామా? నో, వీ డోంట్ యూజ్ దిస్. ఇప్పుడు ఏం వాడతాం? చూడండి, ఇప్పుడు నేను అలవాటు పడ్డాను అంటే యామ్, ఐ యామ్ యూస్ టు, నౌన్ ఆర్ యాడ్జెక్టివ్. చూసారు కదా, ఇంతకు ముందు నేను అలా చేసేదాన్ని ఇలా చేసేదాన్ని అంటే ఐ యూస్ టు అన్నాం. కానీ ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు అలవాటు పడిపోయాను, ఇప్పుడు నేను క్లాసులకి బంక్ కొట్టడానికి అలవాటు పడ్డాను అన్నప్పుడు ఏం యూస్ చేస్తామంటే చూడండి, ఐ యామ్ యూస్ టు ప్లస్ V4. ఓకే, నౌన్ వాడచ్చు, యాడ్జెక్టివ్ వాడచ్చు. ఓకే చూడండి, సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, యూస్ టు ప్లస్ V4 చూద్దాం ఫస్ట్ వన్. ఓకేనా, ఇప్పుడు నేను హాస్టల్లో ఉండడానికి అలవాటు పడ్డాను. ఐ ఆమ్ యూస్ టు లివింగ్ ఇన్ హాస్టల్. ఇప్పుడు అంటే ప్రెసెంట్ అలవాటు పడ్డాను, ఇంతకు ముందు లేదు. ఓకే, నేను ఇప్పుడు సెన్సిటివ్ గా ఉండడానికి అలవాటు పడ్డాను. ఐ ఆమ్ యూస్ టు బి సెన్సిటివ్ అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నౌన్ కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి, ఐ ఆమ్ యూస్ టు మై పేరెంట్స్, సో ఐ కాంట్ గో టు జాబ్ ఇన్ న్యూ అదర్ సిటీస్. ఓకే, నేను వేరే సిటీస్ కి, కొత్త సిటీస్ కి నేను వెళ్ళలేను. ఐ కాంట్ గో బికాస్ ఐ ఆమ్ యూస్ టు మై పేరెంట్స్. ఇంతకు ముందు అలవాటు పడ్డానంటే ఐ యూస్ టు మై పేరెంట్స్ కదా. వీటిలో మరి నెగటివ్ ఎట్లా యూస్ చేస్తాం? ఏమి లేదు, జస్ట్ సింపుల్ ఐ ఆమ్ నాట్. ఐ ఆమ్ నాట్ అంతే. ఐ ఆమ్ నాట్ యూస్ టు హాస్టల్. నేను ఇప్పుడు హాస్టల్ కి అలవాటు పడలేదు, నేను హాస్టల్లో ఉండడానికి అలవాటు పడలేదు. ఐ ఆమ్ నాట్ యూస్ టు స్టేయింగ్ ఇన్ హాస్టల్. అదే హాస్టల్ కి అలవాటు పడలేదంటే ఐ ఆమ్ నాట్ యూస్ టు హాస్టల్. ఓకే, ఇప్పుడు నేను చాలా సెన్సిటివ్ గా ఉన్నానంటే ఐ ఆమ్ సెన్సిటివ్ అంటాం. ఉండటానికి అలవాటు పడ్డానంటే ఐ ఆమ్ యూస్ టు బి సెన్సిటివ్ పడ్డాను. ఇప్పుడు నేను క్లాసెస్ వినటానికి అలవాటు పడ్డాను. ఐ ఆమ్ యూస్ టు లిజనింగ్ క్లాసెస్. ఇప్పుడు నేను క్లాసులు వినటానికి అలవాటు పడ్డాను. నువ్వు ఇప్పుడు క్లాసులు వినటానికి అలవాటు పడ్డావా అన్నప్పుడు ఎట్లా? ఆర్ యు యూస్ టు, ఆర్ యు యూస్ టు లిజనింగ్ ద క్లాసెస్. చూడండి, ఇక్కడ మనం సెంటెన్స్ ఆర్ తో స్టార్ట్ చేసాం అంటే ఏంటి? హెల్పింగ్ వర్బ్ తో సెంటెన్స్ స్టార్ట్ చేసాం. ఆర్ యు యూస్ టు లిజనింగ్ ద క్లాసెస్ నౌ? క్లాసులు వినటానికి అలవాటు పడ్డావా? ఆర్ యు యూస్ టు స్టేయింగ్ ఇన్ హాస్టల్? నువ్వు ఇప్పుడు హాస్టల్లో ఉండడానికి అలవాటు పడ్డావా? నువ్వు ఇప్పుడు ఆర్ యు యూస్ టు యువర్ పేరెంట్స్? నువ్వు మీ పేరెంట్స్ కి అలవాటు పడిపోయావా? ఓకే, దీస్ ఆర్ ద పాజిటివ్ అండ్ నెగటివ్. నౌ వి విల్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ బై యూజింగ్ దట్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ ఆల్సో. చూద్దామా? ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, మీరు అటువైపు నుంచి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, నేను ఇంతకు ముందు హాస్టల్లో ఉండేదాన్ని కాదు. ఇంతకు ముందు అన్నాను నేను. సో అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? ఐ డింట్ యూస్ టు బి ఇన్ హాస్టల్. ఇంతకుముందు నేను హాస్టల్లో ఉండేదాన్ని కాదు. ఇంతకుముందు నేను హాస్టల్కి అలవాటు పడలేదు. ఇంతకుముందు నేను హాస్టల్కి అలవాటు పడలేదు. ఐ డింట్ యూస్ టు హాస్టల్. ఓకే, నేను ఇంతకు ముందు గవర్నమెంట్ జాబ్ చేసేదాన్ని. ఐ యూస్ టు డూ ఏ గవర్నమెంట్ జాబ్. ఓకే, ఇప్పుడు నేను బిజినెస్ కి అలవాటు పడిపోయాను. ఐ ఆమ్ యూస్ టు బిజినెస్ కి అలవాటు పడిపోయాను. లేదంటే బిజినెస్ చేయటానికి అలవాటు పడ్డానంటే ఐ ఆమ్ యూస్ టు డూయింగ్ ఏ బిజినెస్. ఓకే, ఇప్పుడు నువ్వు అబద్ధాలు ఆడటానికి అలవాటు పడ్డావా? ఇప్పుడు నువ్వు అబద్ధాలు ఆడటానికి అలవాటు పడ్డావా? ఆర్ యు యూస్ టు టెల్లింగ్ లైస్? ఓకే, ఆర్ యు యూస్ టు టెల్లింగ్ లైస్? నువ్వు ఇప్పుడు అబద్ధాలు ఆడటానికి అలవాటు పడ్డావా? ఇంతకుముందు అసలు నేను అబద్ధం చెప్పేదాన్ని కాదు. ఐ డింట్ యూస్ టు టెల్ లైస్. ఇంతకుముందు నేను అబద్ధం చెప్పేదాన్ని కాదు. ఇంతకుముందు అసలు నేను క్లాసులకు బంక్ కొట్టేదాన్ని కాదు. ఐ డింట్ యూస్ టు బంక్ ద క్లాసెస్. ఓకే, చెప్తున్నారు మీరు ఆన్సర్స్? ఎస్. డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఎట్లా యూజ్ చేస్తాము? ఇంతకు ముందు నువ్వు ఏం చేసేదానివి?
వాట్ డిడ్ యూ యూస్ టు డూ ఇంతకు ముందు నువ్వు ఎలా ఉండేదానివి? హౌ డిడ్ యూ యూస్ టు బీ ఇంతకు ముందు నువ్వు గవర్నమెంట్ జాబ్ చేసేదానివా? ఓకే, ఇంతకు ముందు నువ్వు గవర్నమెంట్ జాబ్ చేసేదానివా? డిడ్ యూ యూస్ టు డూ ఏ గవర్నమెంట్ జాబ్ ఇంతకు ముందు నువ్వు గవర్నమెంట్ జాబ్ చేసేదానివా? ఎప్పుడు చేసావు నువ్వు ఇంతకు ముందు గవర్నమెంట్ జాబు? ఇంతకు ముందు నువ్వు ఎలా చేసేదానివి జాబ్? ఇంతకు ముందు నువ్వు ఎలా చేసేదానివి? హౌ డిడ్ యూ యూస్ టు డూ ఏ జాబ్? ఓకే, నువ్వు ఇంతకు ముందు ఎలా మాట్లాడేదానివి? హౌ డిడ్ యూ యూస్ టు స్పీక్ విత్ యువర్ పేరెంట్స్? మీరు ఇంతకుముందు ఎందుకని హైదరాబాద్కి అలవాటు పడలేదు? వై డింట్ యూ యూస్ టు హైదరాబాద్? మీరు ఇంతకుముందు ఎందుకని హైదరాబాద్కి అలవాటు పడలేదు? దీస్ ఆర్ ద డబుల్ హెచ్ క్వశ్చన్స్. చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.